టీటీడీ పరువు ప్రతిష్టలను ప్రభుత్వం దిగజారుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల కొండ మీద వరుస దురాఘాతాలు జరుగుతున్నాయని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొండపై అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రమే స్పందించి కేంద్ర హోంశాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే మీరు రద్దు చేయించారని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి అన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందాన్ని అయోధ్య రామాలయానికి పంపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఒకటి, కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని 17వ తారీఖున ప్రకటించటము, దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకొని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు. మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం, మాయ మాటలతో తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు. హైందవ ధార్మిక రాజధానిలో బ్రహ్మాండ నాయకుని చెంత శిశు మరణాల అంటే ఈ మధ్యనే ఒక వారం 10 రోజులు కూడా కాల కొండ మీద చౌల్ట్రీ నుంచి ఒక బాలుడు పడిపోయినాడు. దానికి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏ రకమైనటువంటి ప్రచారము ఇవ్వాల. ఎందుకు చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు, అసలు ఈ దుర్ఘటన జరగటం ఏంటి? వెంకటేశ్వర స్వామి చెంత ఒక చిన్న పసిబాలుడు చనిపోవటం ఎంత దుర్మార్గము. సామాన్యునికి అంటే చంద్రబాబు గారికి వీలవుతుందా? సాధ్యం కాదు. మీరెన్ని మాయమాటలు చెప్పినా సర్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి మీ పాప బండారాన్ని బద్దలు కొట్టడానికే ఆయన ఖచ్చితంగా మీరన్నారు, మేము పాపాలు చేసినాము, మా పాపాలనన్నింటినీ కడిగి పారేస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ పాపాల పుట్ట కొండగా మారుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని దర్శించుకోవటానికి వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బంధుల దొడ్డిలో తోసినట్టు ఒక పార్కులో తోసేస్తారండి. ఈ అపచారాలకు భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేయక తప్పదు. మా మీద, మా పాలన మీద విష ప్రచారాలు చేసి 7 నెలల కాలంలోనే మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు, మాడవీధులలో స్వామివారి మాడవీధులలో చెప్పులు వేసుకొని తిరగకూడదు అని చాలా స్పష్టమైనటువంటి సాంప్రదాయం ఉన్నా కూడా ఉద్యోగస్తులే చెప్పులు వేసుకొని దొరికినారు. మొన్న జరుగుతున్న పరిణామాల పట్ల ఇంకనైనా కూడా దేవుడి మీద భక్తితో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి స్వామి సేవకులుగా మారమని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ఈవోని కొండ మీద తిష్టవేసి మీ సేవలో తలమునకలై పునీతుడవుతున్నటువంటి ఆ అడిషనల్ ఈవోని, కలెక్టర్ను వెంటనే వాళ్లను ట్రాన్స్ఫర్ చేయటము, న్యాయ విచారణకు ఆదేశించటాన్ని డిమాండ్ చేస్తున్నాం.